వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ మీకు ఆల్రెడీ చెప్పిన కంటిన్యూస్ అనగానే మనకు V4 గుర్తు రావాలి. అది ప్రజెంట్ కానీ ఫాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏ కంటిన్యూస్ అన్న V4 ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఈజామ్ ఆర్ ప్లస్ వర్బ్ 4 ఉంటుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్. వజ్ ఆర్ ప్లస్ V4 ఉంటుంది ఫాస్ట్ కంటిన్యూస్. విల్ బి ప్లస్ V4 ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్ చూసుకుంటే ఇట్ ఈస్ time tomorrow, in the same time next week, in the same time next year, in this time, okay, after 10 days ఈ విధంగా ఏదైనా దీని యొక్క స్ట్రక్చర్ విషయానికి వస్తే సబ్జెక్ట్ మనకు తెలుసు ఐ వి యూ దే ఈ షీట్ నౌన్. ఈ సబ్జెక్టులకు విల్ బీ వస్తుంది అండ్ కంటిన్యూస్ అని చెప్పిన మీకు ఏమొస్తుంది V4 వస్తుంది అండ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫ్యూచర్ సింపుల్ అయితే విల్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి బి అనేది యాడ్ అవుతుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక పని ఇదే సమయానికి కొనసాగుతుంటే, సరే ఈజీ ఎగ్జాంపుల్ చూడండి. రేపు నేను ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీషు బోధిస్తుంటాను అంటే ఎస్, టుమారో ఎట్ ద సేమ్ టైమ్ ఐ విల్ బీ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. రేపు మీరు ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీష్ వింటూ ఉంటారు అంటే టుమారో ఎట్ ద సేమ్ టైం యూ విల్ బీ లిజనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఫార్మ్ చూద్దాం ఏమన్నా ఇక్కడ అండ్ యాక్షన్ దట్ విల్ బీ హ్యాపెనింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైం ఇన్ ద ఫ్యూచర్. ఒక పని విల్ బీ హ్యాపెనింగ్ జరుగుతూనే ఉంటుంది పర్టికులర్ టైం ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఒక పలాంటి సమయానికి హ్యాపెనింగ్ జరుగుతూనే ఉంటుంది. అది కంప్లీట్ కాదు, స్టార్ట్ అవ్వకుండా ఉండదు, కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, రేపు కూడా ఈ సమయానికి వర్షం పడుతూనే ఉంటుంది అనుకోండి. టుమారో ద సేమ్ టైం ఇట్ విల్ బీ రైనింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి చూద్దాం. వాళ్ళు అడిగినాం రేపు ఈ సమయానికి మీరు ఏం చేస్తారా అంటే రేపు మీ సమయానికి మూవీ చూస్తూ ఉంటామే అని చెప్పారు అనుకోండి. వాళ్ళు అని ఇంగ్లీష్లో ఎట్లా వేయాలి? వీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ ఎట్ ద సేమ్ టైం టుమారో. ఎట్ ద సేమ్ టైం టుమారో వీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ. మరి వాళ్ళు అడిగినాం మీరు ఏం చేస్తారా రేపు ఈ సమయానికంటే సార్ మీరు రేపు ఈ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉంటాం. దాని ఇంగ్లీష్లో చెప్పాలంటే దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ టుమారో ఎట్ ద సేమ్ టైం. రేపు వాళ్ళు ఈ సమయానికి